వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం మనాడా ఎంబ్రాయిడరీ మిషన్ సొల్యూషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇది లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 808 యాక్సిస్ బ్యాంక్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే లొకేట్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై నెంబర్స్ ఉంటే కాల్ చేసి రావచ్చు. ప్రజెంట్ మార్కెట్లో చాలా డిమాండింగ్ ఎంబ్రాయిడరీ అయితే ఉంది. చాలా ఇక్కడ చూసినా సరే చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. అసలు ఇక్కడ ఏమేమి మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ మార్కెట్కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, కంప్లీట్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. పక్కన సార్ అయితే ఉన్నారు, సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఒకసారి మన దగ్గర మిషన్స్ ఏమున్నాయి కంప్లీట్గా చూపిస్తారా కోసం? ఓకే సార్, రండి. చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది నడుస్తుంది సార్? ఇక్కడ మనలో వచ్చేసి 2 years నుంచి ఉందండి మన హైదరాబాద్లో. మన దగ్గర వచ్చేసరికి 3 మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చేదానికి ఓజీ మోడల్ అండి. ఓజీ మోడల్ ఒరిజినల్ జర్మన్ టెక్నాలజీ. ఓకేనండి, జర్మన్ టెక్నాలజీ తోటి మనం ఇది ప్రిపేర్ చేసాం. ఇది దీని స్పెషాలిటీస్ ఏంటి సార్? ఇది వచ్చేదానికి ఏది మన దగ్గర ప్రతిదీ కూడా క్వాలిటీ ఏనండి. క్వాలిటీ అనేది మన దగ్గర స్పెషాలిటీ. క్వాలిటీ సర్వీస్, క్వాలిటీ ఇన్ టైమ్ సర్వీస్. ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ఎక్కడైనా సరే మనకి ఈ ఫీల్డ్లో ప్రోడక్ట్ క్వాలిటీ ముఖ్యం. నెక్స్ట్ సార్, నెక్స్ట్ టైం ఇది వచ్చేదానికి యూనిక్ గోల్డ్ ప్రో ప్లస్ అండి. దీనికి వచ్చేదానికి డివైస్ ఈ ఏ మోడల్కైనా మనం మగ్గం వర్క్ డివైస్ అంటారు, ఈ మగ్గం వర్క్ డివైస్ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మనకి టీ షర్ట్స్ ఫ్రేమ్స్ అనమాట, లోగో ఫ్రేమ్స్, టీ షర్ట్స్, షర్ట్స్ వీటి మీద రన్ చేసుకోవచ్చు. మగ్గం వర్క్ డివైజెస్ పెట్టుకోవచ్చు. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సార్? ఇవి మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ సార్, జీరో మెయింటెనెన్స్. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ అదే, జీరో మెయింటెనెన్స్. మనం మిషన్ కొనేటప్పుడు మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆయిల్ ఎక్కడెక్కడ వేసుకోవాలనేది ఆయిల్ మెయింటెనెన్స్ తప్ప నుంచి ఇంకా వేరే దీని మీద మనం ఖర్చు చేసేది ఏమి ఉండదు. సో అందువల్ల ఇది మనకి బాగా క్లిక్ అయింది బిజినెస్ అనేది. మనకి హౌస్ వైఫ్స్ కూడా జీరో మెయింటెనెన్స్ వల్లే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయి దీంట్లో బిజినెస్లో. సార్ ఇది ఆపరేటింగ్ అది ఎలా ఉంటుంది సార్? చాలా సింపుల్ సార్. మనకి స్మార్ట్ ఫోన్ ఎలా ఆపరేట్ చేస్తారో ఇది కూడా అలానే ఆపరేట్ చేయొచ్చు అండి. ఓకే, ఎంత టైంలో మనం చేయొచ్చు సార్ మన ఎంబ్రాయిడరీ అంటే మనకి బేస్డ్ ఆన్ డిజైన్ సార్. డిజైన్ స్టిచెస్ మీద బేస్ అయి ఉంటుంది. తక్కువ స్టిచెస్ అయితే మనం డైలీ 3-4 డిజైన్స్ వేసుకోవచ్చు. హెవీ డిజైన్స్ అయితే 1 or 2 అవుతాయి మనకి. బాగా బ్రైడల్ కలెక్షన్స్ అటాచ్ అయితే వన్ బ్లౌజ్ అవుతుంది మనకి. సార్ ఎన్ని అవర్స్ యూజ్ చేస్తారు కంటిన్యూగా? 24 hours రన్ చేసుకోవచ్చు సార్, 365 days. ఓకే, మెషిన్స్ క్వాలిటీ ఎలా ఉంటాయి సార్? ఇవి సూపర్గా ఉంటాయి సార్. మనాడా ఎంబ్రాయిడరీలో క్వాలిటీయే ఫస్ట్ ప్రయారిటీ అండి. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ క్వాలిటీ. ఓకే సార్, క్వాలిటీ వల్లనే మనం ఈ 2 years నుంచి కూడా సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేయగలుగుతున్నాం మన ఆఫీస్, మన బ్రాండ్ని. ఓకే, నెక్స్ట్ టైం మెషిన్ సార్? ఇది వచ్చేదానికి యూనిక్ గోల్డ్ సార్. ఓకే, ఇదేంటి సార్ స్పెషల్? దీనికి ఇది ప్రతిదీ కూడా మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ అమౌంట్ అండి. అది వచ్చేదానికి హై కాస్ట్ అది. ఇది దాని తర్వాత మోడల్. ఇది వచ్చేదానికి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ అనమాట. మిషన్ కూడా హెవీ మిషన్స్. మన దగ్గర ఉన్న ప్రతి మిషన్ కూడా హెవీ మిషనే, బటర్ఫ్లై మోడల్సే. ఓకే, క్వాలిటీ కానీ వర్క్ క్వాలిటీ కానీ చూడండి. మనకి ఇప్పుడు మగ్గం వర్క్ రన్ అవుతూ ఉంది, డివైజెస్ రన్ అవుతూ ఉన్నాయి. ఇవి కూడా ఆపరేటింగ్ ఈజీగా ఉంటాయి సార్? చాలా ఈజీ సార్ ఆపరేటింగ్. మనకి మోడల్ ఏదైనా సరే ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఒకటే ఉంటుంది, మనం పనిచేసే విధానం అంతా ఒకటే ఉంటుంది. మన దగ్గర 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఏది బెస్ట్ అంటారు సార్? 3 మోడల్స్ సార్. మన దగ్గర ప్రతి మోడల్ బెస్ట్ మోడల్. ఎందుకంటే డిపెండ్ ఆన్ బడ్జెట్. ఎప్పుడు ఎవరికి నాకు బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు, మంచి క్వాలిటీ మిషన్ కావాలంటే ఇది ఉంటుంది సార్. దానికంటే కొంచెం బడ్జెట్ తక్కువలో సార్ మాకు కావాలి అంటే ఈ మోడల్ తీసుకోవచ్చు. లేదు మా అందరికి అందుబాటులో ఫ్రెండ్లీ బడ్జెట్ అంటే ఈ మోడల్ ఉంటుంది సార్, యూనిక్ గోల్డ్. ఏ మోడల్ అయినా కానీ క్వాలిటీ బాగుంటుంది సార్. కాకపోతే ఎందుకు రేట్ ఎక్కువ తక్కువ అంటే మనకు వచ్చేదానికి మేకింగ్లో మనం యూజ్ చేసే మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ వల్ల మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఆ మెటీరియల్ వల్ల ఏంటంటే మనకి మిషన్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సార్ నాకు డౌట్ చెప్పండి. మన దగ్గర మిషన్స్కి బయట మార్కెట్లో ఉన్న మిషన్స్కి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? మంచి క్వశ్చన్ అడిగారండి. ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించాల్సింది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ మిషన్స్, బెస్ట్ సర్వీస్. ఇది వచ్చేదానికి సర్వీస్ సెక్టర్ అండి. ఈ ఫీల్డ్ అంతా కూడా మనకి సర్వీస్ సెక్టర్. దీంట్లో కస్టమర్ కూడా చూడాల్సింది ఏంటంటే ప్రైస్ ఎక్కువ తక్కువ అనేది పక్కన పెట్టేస్తే బెస్ట్ సర్వీస్ ఎక్కడ దొరుకుతుంది.
మంచి సర్వీస్ అనేది దొరికే చోట మనం మిషన్ తీసుకుంటే ఈ సర్వీస్ సెక్టార్ ఫీల్డ్లో అది వాళ్ళకి వరంగా మారుతుంది. లేదు మనకి తక్కువగా వస్తుంది, రేటు తక్కువగా వస్తుంది అంటే క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. వాళ్ళ దగ్గర సర్వీస్ ఉంటుందా లేదో తెలియదు. మనకి తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు, ఆ, మనం తీసుకొచ్చుకుంటున్నాం అనుకుంటే మాత్రం దాన్ని కొంచెం ఆలోచించుకోవాలి కస్టమర్లు. ఎందుకంటే ఎక్కడా కూడా తక్కువ ప్రైస్కి వచ్చేవన్నీ కూడా లో క్వాలిటీ మిషన్సే ఉంటాయి. ఇప్పుడు మేము ఎక్కువ అమ్ముతున్నాం, వాళ్ళు తక్కువ అమ్ముతున్నారంటే అందరం చైనా నుంచే తెచ్చేది. బట్ ఏంటంటే అందులో యూజ్ చేసే మెటీరియల్ కానీ క్వాలిటీ కానీ తేడా ఉంటుంది. దానివల్ల కస్టమర్లు తక్కువ రేట్లోకి వెళ్ళి కొనుక్కొని ఇబ్బంది పడి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దగ్గరికి వచ్చిన ప్రతి కస్టమర్ని మనం మిషన్ కొనమని చెప్పం. ఫస్ట్ మన క్వాలిటీ చూడండి, మళ్ళీ బయటికి వెళ్ళి 2-3 కంపెనీల్లో మీరు చూసి రండి, ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మన దగ్గరికి రండి అని మనం చెప్తాం కస్టమర్కి కూడా. సార్ మీ దగ్గర మిషన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సర్వీస్ ఉంటుంది సార్? సర్వీస్ కోసం చాలామంది ఇబ్బంది పడుతుంటారు మిషన్ పర్చేస్ చేసిన తర్వాత. మన దగ్గర బెస్ట్ నెంబర్ 1 సర్వీస్ అండి. మనకి 24 అవర్స్లో మనం కస్టమర్కి రీచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది మనం క్లియర్ చేస్తాం సార్. దానివల్లే మనకి మంచి పేరు ఉంది. ఎందుకంటే మా సార్ కూడా సీనియర్ టెక్నీషియన్ కాబట్టి ఇన్ కేస్ మనకి టెక్నీషియన్లు అందుబాటులో లేని సమయంలో ఎమర్జెన్సీ అయితే మా ఎండి గారు వెళ్ళి ఆ ప్రాబ్లం రిక్వైర్ చేస్తారు, రెక్టిఫై చేస్తారు. సో ఆ ఫెసిలిటీ మన దగ్గర ఉంది. అందువల్ల మా దగ్గర బెస్ట్ సర్వీస్ ఉందనే కస్టమర్లు కూడా మన దగ్గర మిషన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు సార్. ఓకే సో మనడా అనేది సర్వీస్లో బెస్ట్, క్వాలిటీలో ఫస్ట్ అండి. ఓకే సూపర్ సార్. తీసుకునే విధానం అంటే ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? అది ప్రాసెస్ వచ్చేదలికి మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది సార్. లేదు లోన్ ప్రాసెస్కి వెళ్ళాలి అనుకుంటే మనం కొటేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో బ్యాంక్ ద్వారా తీసుకోవచ్చు, హ్యాండ్ క్యాష్తో తీసుకోవచ్చు, ఈ 2 ప్రాసెస్లో తీసుకోవచ్చు అండి. సార్ డెలివరీ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉందా సార్ మనకి? ఆల్ ఓవర్ ఇండియా ఉంది సార్. ఓకే ఇండియా వైడ్గా ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఉంది సార్. చాలామంది మిషన్స్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇస్తారా ఎవరని కూడా చాలా అపోహ ఉంటుంది. మన దగ్గర ట్రైనింగ్ ఉంటుందా సార్? ట్రైనింగ్ మనం ఇంటికే వెళ్ళి ఇస్తాం సార్. ఓకే మన ఇక్కడికి డెమో చూడటానికి వచ్చినప్పుడే మనం డెమో ఇస్తాము, చూపిస్తారు. అక్కడే మనకి 50% వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే సో మనం మిషన్ వాళ్ళు పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికే వెళ్ళి 1 డే మనం ట్రైనింగ్ ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా మనం వీడియో కాల్లో ఆడియో కాల్లో క్లియర్ చేస్తాం. లేదు అక్కడికి ఇబ్బంది పడుతుంటే మనం సెకండ్ టైం విజిట్ చేసి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి వస్తాం. ఓకే సార్. ప్రజెంట్ మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది సార్? ఎంబ్రాయిడరీ చాలా మంది కొనాలా వద్దని ఒక ఆలోచన ఉంది. లేదండి, చాలా బాగుంది. డిమాండ్ అనేది ఈ ఫీల్డ్కి చాలా బాగుంది. మీకు ఫస్ట్లోనే చెప్పాను, జీరో మెయింటెనెన్స్ వల్ల, 1 టైం ఇన్వెస్ట్మెంట్, జీరో మెయింటెనెన్స్ వల్ల ఒక్కసారే మనం ఖర్చు పెడతాము, దాని నుంచి ప్రతిరోజు మనం అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో దానివల్ల దీని గురించి, ఈ ఫీల్డ్ గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. చాలా డిమాండ్ ఉన్న ఫీల్డ్ అండి ఇది. ఓకే సార్. మిషన్ తీసుకున్న తర్వాత మన దగ్గర మెటీరియల్ అది అన్నీ మన దగ్గర దొరుకుతాయి సార్. మెటీరియల్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి. ప్రతి మెటీరియల్ మన దగ్గర దొరుకుతాయి. స్పేర్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మన దగ్గర నుంచి ఇమీడియట్గా సర్వీస్ వెళ్తుంది. మెటీరియల్ కావాలంటే మెటీరియల్ వెళ్తుంది. మనకి త్రూఅవుట్ ఇండియా సర్వీస్ ఉంది మన దగ్గర మెటీరియల్ కూడా. సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్? మన అడ్రస్ కూడా చాలా ఈజీ అండి. మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా రావాలి అనుకుంటే కూకట్పల్లి మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 808, సాయి విక్రమ్ టవర్స్ కాంప్లెక్స్లోనే G3 ఉంటుందండి షాప్ నెంబరు. చాలా ఈజీగా ఉంటుంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది, మన లొకేషన్ ఉంటుంది, మీరు విజిట్ చేయొచ్చు ఒకసారి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.